ఈరోజు మా అందరి నుండి దూరమైనందుకు ఎంతో బాధపడుతున్నాం. ఆయన బతుకుండేటప్పుడు ఎంతో ఆప్యత అభిమానం నాకు చూసుకున్నాడు. ఈరోజు మా అందరి నుండి దూరమైనందుకు మానసికంగా చాలా బాధపడుతుంది. నాతో కాదు తోటి వాళ్ళకు కూడా ఎంతో సరదాగా ఉండేవాడు. ఎవరిచ్చిన ఆప్యత అభిమానంతో కూర్చోబెట్టి ఆయన కలిగినటువంటి రీతిలో మర్యాద చేసి పంపించేవాడు. మరి గొరిగుములో అలాంటి మనస్తత్వం కలిగినటువంటి మనిషి లేడని బాధపడుతున్నాం. మరి ఈ గ్రామంలో ఎందరితోనో అనుబంధం ఉంది. మరి అందరినీ దూరమై వెళ్ళిపోయాడు. మరి ఆయన లేనటువంటి లోటు ఎవరు తీర్చలేరు. మరి ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలి, ఆయన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎవరిని హాని చేసే మనిషి కాదు. ప్రతి ఒక్కరికి ఆప్యతతో అభిమానంతో చూసే మనిషి. మరి రోడ్డు భార్య కూతురు ఉంది. కూతుర్ని కూడా ఒక ఇంటి మనిషి చేయాలనుకుంటే తపనతో ఉండేవాడు. కానీ అది చెయ్యలేక దూరం అయిపోయాడు. ఆయన చనిపోయే ముందు కూడా లోపల కన్నీరు పెట్టు అయితే బాధపడ్డాడు. నేనేమైనా అయిపోతే నా కుటుంబం ఏమైపోతుంది అన్నట్టు బాధ. మరి ఏది ఏమైనా మనం అందరం కూడా మరి ఆయన మన నుంచి దూరమైన తర్వాత తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా మన దగ్గరికి చేరే పరిస్థితి లేదు. మనమే ఇంకా గుడ్డెను రాయిగా చేసి మనం ఎలా బతకాలి, మన జీవిత ప్రయాణం ఏమిటి అది తెలుసుకొని ముందుకెళ్ళి ఆయన బతుకునేటప్పుడు ఆయన ఆశయాలు ఏంటి, ఏం చేయాలనుకున్నాడు, ఆ రీతిలో మనము బ్రతికి చూపిస్తే ఆ లోకంలోనైనా ఆయన చూసి ఆనందించబడతాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరిని కూడా మరి గ్రామంలో ఎవరు వచ్చినా ముందుండి వాళ్ళ బాగోగులు చూసుకుంటూ మరి గ్రామంలో ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళని పరిచయం చేయడం, వాళ్ళ గురించి చెప్పడం. కొత్తగా చెప్పాలంటే ఈ గ్రామంలో ఆయన అడుగు పెట్టిన తర్వాత అందరి మీద జనరల్ గా ఆ మార్గం తెలివితేటలు ఉండి కొందరికి ఆదర్శంగా బతుకున్నాడు. మన జీవితంలో మనకి ఎన్నో ఆశలు కోరికలు ఎన్నో ఉంటాయి. కొన్ని తీర్చలేని పరిస్థితుల్లో మన లోకం విడిచి వెళ్ళిపోతాము. మరి వెళ్ళిపోయినా మరి ఆయన ఆలోచనలు ఏమిటో అని మన కుటుంబీకులకి తెలిసిన తర్వాత అయినా కొంత లేకపోయినా కొంత అయినా మనం ఆయన కోరికలు తీర్చినట్లాగైతే ఆయన ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ఎందరో కుటుంబ బంధువులు, స్నేహితులు మరి అందరూ కూడా ఈరోజు ఆయన
కర్మ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఇది చివరి దినం ఆయనతోని పాలు పంచుకొని ఆయన కార్యక్రమానికి అటెండ్ అవ్వడం ఇది చివరి సమయం. మనందరం కూడా అతను ఏ లోకంలో ఉన్నా అతని ఆత్మ శాంతించి ఆయన పరలోకం వెళ్ళాలని చెప్పేసి దేవుని పేరుట మరి మనవి చేస్తూ మరి ఇంకా చెప్పాలని ఉన్నది. చాలా బాధ అనిపిస్తుంది, మరి చెప్పలేని పరిస్థితి. అందు గురించి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి కూడా ప్రత్యేక దేవుడి పేరుట వందనలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. తెలుసుకోవాలి ఎప్పుడంటే మన చిన్న బిడ్డగా ఉన్నప్పుడే, బాల్య దినంలోనే మన దేవుని తెలుసుకోవాలి. నేను తెలుసుకుంటాను, నా జీవితం నా ఇష్టాసారం ఉంటున్నా అంటే ఈ లోకంలో మనం గడపచ్చు, కానీ పరలోకానికి మనం వెళ్ళలేము. దేవుని స్తోత్రం. తండ్రి గారి కోసం మనం ఎంత ధైర్యంగా చెప్తున్నాం అంటే ఆయన నిలబెట్టుకున్న సాక్ష్యం, ఆయన కలిగి ఉన్న మంచి సాక్ష్యం. దేవుని స్తోత్రం. దేవుని విషయంలో మంచితనము, ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేయించుకోవడం, దేవుని కోసం కొన్ని మాటలు వినడం, తను కూడా ప్రార్థన చేసుకోవడం, బ్రతుకున్న రోజులు దేవుని కోసం బ్రతకడము, ఆ జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని కోసం మనం బ్రతకపోతే దేవుడు తన రాజ్యంలో మనల్ని తీసుకువెళ్ళడం. దేవుని కోసం మనం జీవించకపోతే, నమ్మే బాధ్యత పొందకపోతే మన పరలోక రాజ్యంలో మనము వెళ్ళము. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చెప్పాడండి ఈ లోకంలో వచ్చినప్పుడు? దేవుడు అంటాడు, చెడ్డ పనులు మానుకోండి, తాగడం మానుకోండి, వేస్ట్ గా మీరు తిరగవద్దు, మీ కుటుంబంతో ఏమంటారు కలిసిమెలిసి ఉండండి, భార్య బిడ్డల జాగ్రత్త చూసుకోండి, గ్రామస్తులతో మంచిగా ఉండండి, చెడు పనులు అలవాటు అవ్వద్దని దేవుడిని నేర్పించాడు. కానీ లోకంలో ఎక్కువ శాతం మనం చూసినట్లయితే చెడు బేగి ఆపేస్తుంది, మంచితనానికి ఎవరు చోటు ఇవ్వరు. విన్నారా? చెడ్డగా బ్రతకాలంటే ఒక క్షణం చాలంట, మంచిగా బ్రతకాలంటే ఎన్ని వేలు పడతాయి మన జీవితంలో. దేవుని స్తోత్రం. మరి తండ్రి గారి గొలుగుమ్మి గ్రామానికి వచ్చినప్పుడు, ఈ గ్రామం ఎలాగున్నప్పటికీ ఈ గ్రామానికి వచ్చినప్పుడు తన దేవుని బిడ్డగా ఉన్నాడంటే నిజంగా గొప్ప అద్భుతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమే విశ్వాసంలో జీవిస్తున్నాం, మనమే చిరాకు అయిపోతూ ఉంటాం. మన స్నేహితులు, మన గ్రామం ఏంటి ఇలా ఉంది, మన ప్రజలు ఏంటి ఇలా ఉన్నారు, ఇంకెప్పుడు మనం చిరాకు అయిపోతాం. కానీ తండ్రి గారు ఇంచుమించు 30 సంవత్సరాలు పిలిచో ప్రభువు నమ్ముకుని పాత రోజుల నుంచి, ఆ రోజుల నుంచి కూడా నేటి వరకు కూడా దేవుని విశ్వాసంతో ఉన్నాడంటే కారణం తనలో ఉన్న విశ్వాసం. దేవుని స్తోత్రం. వాళ్ళ అమ్మగారు అవునండి, వాళ్ళ నాన్నగారు అవునండి, తన అవునండి, దేవుళ్ళు ఉన్నారు కనుకనే మంచి పేరు సంపాదించుకున్నారు. అదే తాగి తిరిగి తండ్రి ఈ రోజు ఆయన కోసం మంచి మాట మనం మాట్లాడతాం చెప్పండి? ఎవరో మాట్లాడతాం. తన మంచితనాన్ని కాపాడుకున్నాడు కాబట్టి, దేవుని నమ్ముకున్నాడు కాబట్టి, విశ్వాసంలో జీవించాడు కాబట్టి, వాక్య ప్రకారం మనం ఇప్పుడు ముందు ఆ ఇంటి ముందుకు వచ్చి మనం మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనం ఎందుకు చెప్తున్నా ఈ విషయాలన్నీ కూడా, మరి మన గంగుల నాన్నగారు ఈ లోకంలో జీవించినప్పుడు మంచి బతిక మనం బతికాడు. మరి వెళ్ళిపోయిన మనం కూడా లోకంలో ఎలా బతకాలి? మంచి బిడ్డగానే మనము జీవించాలి. తనకి ఎంతో మందికి తను మంచి విషయాలు చెప్పారు. ఇందాక నాన్నగారు చెప్పారు కదా, తను బతికున్న దినాల్లో ఎవరింటికి వచ్చినా మంచి చేయడం, మర్యాద చేయడం, నలుగురికి మంచి మాటలు బోధించడం, ఇవన్నీ చేశారు ఆయన. హల్లెలూయా. మంచి ఆ మనిషి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ మంచితనం అలా మిగిలే ఎప్పుడు కూడా ఉండదు. ఎన్ని సంవత్సరాలు అవునాయండి ఈ గొర్రెగుంబిలో ఆయన కోసం మంచితనం అలా మిగిలే ఉంటది. దేవుని స్తోత్రం. కాబట్టి మనము కూడా బ్రతుకున్న మనం కూడా మంచిగా జీవించాలి, ప్రభువు నమ్ముకోవాలి, ప్రభువు కోసం మాత్రమే మనము బ్రతకాలి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. సమయం అవుతుంది కనుక మరి చాలా మంది వచ్చేవాళ్ళు వస్తున్నారు కనుక మనం సమయం ఉంచుకుందాం. మరి మనము కూడా ఇదిగో నా తండ్రి ప్రభు నాని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ఈ దినము ఇదిగో తండ్రి సన్నిధిలో నిద్రించి ఉన్న ఇదిగో నీ కుమారుడు శెట్టి గంగుల్ గారిని బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ దినం జ్ఞాపకార్థ కూడికను జరిపిస్తూ ఉండగా మా మధ్య మీరున్నారు, నీకు వందనాలు. ఎన్నో ఆటంకాలు, దుష్ట క్రియలు, దుష్ట తలాంపులు ప్రభు, దుష్టుడు అపవాది అయ్యా కల్పించుకొని పోతున్నప్పటికీ నీ కుటుంబాన్ని మీరు కాపాడుతూ సంరక్షిస్తూ అయ్యా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా జరిగించుకోవడానికి నువ్వు చూపిన మహాకృపకై నీకు వందనాలు. అవును ప్రభా, నీ మాటలు సెలవిస్తూ ఉన్నాయి, సుగంధ తైలం కంటే మంచి పేరును, ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు అంటున్నావు ప్రభా. అవును నాయన, ఈ లోకంలో బ్రతికినంత కాలము అయ్యా నీ బిడ్డలో ఇదిగో తండ్రి ప్రభా విశ్వాసం నువ్వు చూస్తూ ఉన్నావు అయ్యా, భయాన్ని భక్తిని నువ్వు చూస్తూ ఉన్నావు. ఈ లోకంలో ఎలా బ్రతికాడా, ఎలా జీవించాడా నువ్వు చూడవు నాయన
ప్రభా మంచి చెడు రెండు ప్రభా ఈ లోకంలో అయ్యా ఎవరైనా చూస్తారు, నువ్వైతే ఇదిగో తండ్రి ఎంత విశ్వాసం గల వారిని అయ్యా ఇదిగో తండ్రి క్రీస్తునందు ప్రభా ఇదిగో తండ్రి ఎవరైతే రక్షించబడతారో వారినే మీరు చూస్తున్న దేవుడు, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఇదిగో మాయగారి ఆత్మకు విశ్రాంతి దయచేయండి, కుటుంబానికి ఆదరణ దయచేసి తన భార్యను తన బిడ్డను తన కుటుంబాన్ని బంధువుల్ని రక్త సంబంధికుల్ని అయ్యా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం అయ్యా. ఇతను తను చేసిన మేలుల్ని తలపోసుకుంటున్నాం ప్రభా, తనను మీరు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అవును నాయన, ఈ లోకంలో ప్రతి నరుడు అయ్యా తన కోసమే కాకుండా క్రీస్తు కోసం ప్రభా, మా పాపాల కోసం శాపాల కోసము చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు ప్రభు కొరకు జీవించాలని నీ మాటలు సెలవిస్తూ ఉన్నాయి. దేవా నీకు వందనాలు ప్రభా. ఈ దినము అనేక మంది ఇంకా ప్రభా నీ నామము ఎరిగి కూడా అయ్యా నీకు లోబడకుండా వారికి ఇష్టమైన రీతిలో బ్రతుకుతా ఉన్నారు. త్రాగుడుకు బానిసైపోయి, చెడు వ్యసనాలకు బానిసైపోయి, వారి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని పాపంలో వ్యభిచారంలో అనేకమైన వ్యసనాలకు లోనైపోయి ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని అయ్యా ఈ దినం ఈ జ్ఞాపకార్థ కూడికతో అయ్యా మేము ఇదిగో నీ వాక్యం సెలవిస్తున్నారు. ఇది క్రీస్తు కొరకు జీవించే గొప్ప వాక్యాన్ని ఆ బిడ్డలందరికీ మీరు దయచేయండి. ప్రతి ఒక్క మనోనేత్రాలు మీరు తెరవండి, వారి జీవితాలు మార్చండి ప్రభా. అయ్యా నిన్ను వెంబడించే బిడ్డలుగా నీ కొరకు జీవించి అయ్యా ఇదిగో నీ పిలుపునందుకొని ప్రభా అయ్యా నీ రెండవ రకడలు ఎంతబడే గుంపులో అయ్యా ఈ గొర్రె గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలకు మీరు అనుగ్రహించండి. దయగలిగిన మా ప్రభా, ఇక్కడ కూడుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. వస్తున్న బంధుమిత్రులు, కుటుంబాలు, బంధువులు, అయ్యా స్నేహితులు, గ్రామస్తులు అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. వంట కార్యక్రమంలో ప్రతి ఒక్క బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఈ దినం ఇదిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు ఈ విందు ఆరోగించి ప్రభు వారందరూ క్షేమంగా తిరిగి మరల వారి అయ్యా ఇదిగో గృహాలకు తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. కృపగల దేవా, కుటుంబాన్ని చేతికి అప్పగిస్తూ ఉన్నాం. కుటుంబానికి పెద్ద దిక్కుగా మీరుండండి, గృహానికి అధిపతిగా మీరుండండి. ఇదిగో తండ్రి ప్రభు నీ కుమార్తె అత్తయ్యను మీరు బలపరచండి అయ్యా. భారతికి మంచి జీవితాన్ని మీరు ప్రసాదించండి అయ్యా. తన భవిష్యత్తు మీరు కట్టండి. తండ్రి గారి కోరికలు, ఆశలు వారికి తెలుసు, వారిని నెరవేర్చి తన ఆత్మను శాంతి కలిగించే వారిగా నీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా వీరందరూ నిలబెట్టుకోమని అయ్యా. ఏదైనా కార్యక్రమంలో అయ్యా నీ బిడ్డలు నిలబడి పనిచేస్తున్నారు, దీక్షత వహిస్తున్న వారు అది ఎదిగో తండ్రి ప్రభా బాధ్యత కలిగి ప్రభా నడిపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయం నుండి ఈ దినము అంతయు మీరే ఉండి నడిపించి ఇదిగో చనిపోయిన నీ కుమారుని ఆత్మకు ప్రభా ఆ రెండవ రాత్రుల్లో నీతో పాటు ఎత్తుపడే గుంపులో ఉండడానికి సహాయం చేయమని అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి సంఘాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మహిమయు ఘనతయు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంది నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మనకును ఈ దినాన్ని విడిచిపెట్టిన కుటుంబానికి మరి బంధుమిత్రులకును స్నేహితులకును సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.